హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. ఆయన నెల్లూరు జైల్లో ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసంతో పాటు పోలీసు అధికారులపైన దాడికి ప్రయత్నించారు అనే కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన అరెస్ట్ అయ్యి ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైల్లో గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఆయన పరామర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఆయన పరామర్శ తర్వాత బయటకు వచ్చి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి మొదటిసారి ఓటమి తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన మాటలుగా వీటిని చూడాలి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దాడులకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కార్యకర్తలపైన, నాయకులపైన జరుగుతున్న దాడులకు సంబంధించిన అంశంపైన ఆయన స్పందించారు. ఈ స్పందన ఎలా ఉంటుంది అనే ఆసక్తి జగన్మోహన్ రెడ్డి మొదటిసారి మాట్లాడబోతున్నారు. ఏం మాట్లాడబోతున్నారు ఏంటి అనే ఆసక్తి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన మొదటిసారి స్పందన ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి ప్రజలకు వాటిని వివరించి ప్రజల మద్దతు పొందడం అనే కోణంలో కాకుండా అటాక్ మోడ్లో కనపడ్డారు. సో జగన్మోహన్ రెడ్డి మాటలు, జగన్మోహన్ రెడ్డి స్పీచ్ అంతా కూడా టీడీపీని అటాక్ చేసే దిశగానే కనపడింది. సో మేము మళ్ళీ వస్తాం, లెక్క సరి చేస్తాం తరహా వ్యాఖ్యల్ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం చూస్తూ ఉన్నాం. సో ప్రతి ఊరికి ఒక రెడ్ బుక్ పెట్టారు. లోకేష్ స్థాయిలో రెడ్ బుక్, చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో ఒక రెడ్ బుక్, జిల్లా స్థాయిలో ఒకటి, నియోజకవర్గం స్థాయిలో ఒకటి, ప్రతి ఊర్లో కూడా రెడ్ బుక్ అని పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలని వేధిస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నమాట. సో టీడీపీ దాడులపైన, టీడీపీ నాయకులు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలపైన దాడులు చేస్తున్న అంశానికి సంబంధించి ఇక అటాక్ మోడ్లోనే వెళ్ళబోతున్నాననే సంకేతాన్ని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇచ్చినట్లుగా అర్థం చేసుకోవాలి. సో తెలుగుదేశం పార్టీ పైన, ప్రభుత్వం పైన పూర్తిగా అటాక్ చేయబోతున్నాను అనే ఇండికేషన్ ఆయన ఇచ్చినట్లుగా అర్థం చేసుకోవాలి. కొంత సమయం ఇవ్వాలి, ప్రభుత్వం ఏం చేస్తుంది ఏంటి, ప్రభుత్వ పాలనకు సంబంధించిన అంశాలకు మాత్రమే అది పరిమితం అవుతుంది. దాడుల అంశంలో మాత్రం అటాక్ మోడ్లోనే వెళ్ళాలనేది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఉద్దేశంగా కనపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన మొత్తం అన్ని రాసుకుంటారు, లెక్క సరి చేస్తారు ప్రజలనే కోణంలో మాట్లాడారు. సో రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు, మాకు రోజులు వస్తాయి, మాకు సమయం వస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం చూస్తున్నాం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు కొన్ని ఆశ్చర్యంగా కూడా అనిపించాయి. ఆయన తన ఓటమికి సంబంధించి ఇప్పటివరకు ఈవీఎంల కారణంగా ఓడిపోయాం తరహా వ్యాఖ్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ వచ్చారు. ఓటమి తర్వాత ఇన్స్టెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడిన మాట, ఏం జరిగిందో తెలియదు, ఆధారాలు లేవు కాబట్టి ఏం వ్యాఖ్యలు చేయలేమన్నారు. అంటే అక్కడ ఈవీఎంలో ఏదో జరిగింది అనే ఒక ఇంప్రెషన్ వచ్చే తరహా వ్యాఖ్యల్ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం చూసాం. తాజాగా ఆయన మాట్లాడిన మాటలను బట్టి చూస్తే, మేము మంచి చేసి ఓడిపోయాం, మాయ మాటలతో మీరు గెలిచారు అనే వ్యాఖ్యని జగన్మోహన్ రెడ్డి చేశారు. అలా చేయడం ద్వారా ఎన్నికల ఫలితాలలో ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి తన వ్యాఖ్యల ద్వారా చెప్పినట్లుగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనపడుతోంది. సో ప్రజలు మాయమాటలు నమ్మి ఓట్లేశారు, 10% ఓటింగ్ మీకు వెళ్ళింది, సో మేము మంచి చేసి కూడా ఓడిపోయామనే మాట జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. సో మేము మంచి చేసినప్పటికీ మీ మాయమాటలనే ప్రజలు ఎక్కువగా నమ్మారు కాబట్టి మాకు ఓట్లు వేయలేదు, సో ఇది మమ్మల్ని తిరస్కరించినట్లు కాదు అనేది ఆయన చెప్తున్న మాటగా కనపడింది. సో ఎన్నికల్లో 40% ఓట్లు రావడాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్గా తీసుకున్నారు. 11 సీట్లు అనే అంశం కంటే కూడా 40% ఓట్లు మాకు వచ్చాయంటే ప్రజలు మా వైపే ఉన్నారు అనేది చెప్పడం ఆయన ఉద్దేశంగా కనపడుతోంది. నంబర్స్గా 11 అనే నంబర్ కంటే పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్గా 40% ఓటింగ్ మాకుంది, 40% ప్రజలు మాతో ఉన్నారు, కేవలం 10% ఓటర్లను మాత్రం మీ వైపు తిప్పుకొని మీరు అధికారంలోకి వచ్చారు అనేది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ప్రజలు మనతోటే ఉన్నారంటూ కేడర్కు ఒక ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో నాయకులకు భరోసాని ఇవ్వడం ద్వారా, నాయకులకు ఓదార్పుని ఇవ్వడం ద్వారా మళ్ళీ మేము వస్తే మీకు రివెంజ్ ఉంటుంది అంటూ ఒక వార్నింగ్ తెలుగుదేశం పార్టీకి ఇచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ఈరోజు నెల్లూరు వేదికగా చేసినట్లుగా చూడాల్సిన అవసరం ఉంటుంది. అయితే దీనిపైన తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఏ రకమైన రెస్పాన్స్ ఉంటుంది, తెలుగుదేశం పార్టీ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది చూడాలి. సో దాడులకు సంబంధించి మొదటి వారం 10 రోజుల పాటు చాలా చోట్ల దాడులు జరిగినప్పటికీ ప్రస్తుతం దాడులు తగ్గుముఖం పడుతున్న వాతావరణం కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో దాడులకు సంబంధించి తగ్గుముఖం పడుతున్న వాతావరణం కనపడుతుంది. అయితే ఇప్పటికే దాడులు చేసిన వాళ్ళు, ఇప్పటికే గ్రామాలు వదిలేసి వెళ్ళిన వాళ్ళు, ఇప్పటికే రకరకాల కేసులు అరెస్ట్ అయి ఉన్న వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ గ్రామాలకు కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్తారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఆయన మళ్ళీ జనాల దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే దాడులు జరిగాయో, ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఇబ్బందులకు గురయ్యారో, జైలుకి వెళ్ళారో వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించబోతున్నారు, మరో ఓదార్పు యాత్ర ఉంటుంది అంటూ వార్తలు వచ్చినప్పటికీ ఈరోజు ఆయన వ్యాఖ్యలు, ఈరోజు ఆయన మాట్లాడిన దాంట్లో ఆ తరహా ఇండికేషన్ ఎక్కడ కనపడలేదు. కేవలం తెలుగుదేశం పార్టీకి ఒక వార్నింగ్ ఇవ్వడానికి, మాతో ప్రజలు ఉన్నారు, మీరు మాయమాటలతో గెలిచారు అనేది చెప్పడానికి మాత్రమే నెల్లూరులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసిన తర్వాత ఆయన మాట్లాడిన మీడియా సమావేశాన్ని ఉపయోగించుకున్నట్లుగా అర్థమవుతోంది.